ఏమిటమ్మా ఇప్పుడే వచ్చావా? నాన్న బాగున్నావా? బాగున్నాను నాన్న. అల్లుడు గారు ఎలాగున్నారమ్మా? ఆయన కూడా బాగున్నారు. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటమ్మా చెప్పు. నేను చదువు కొనసాగిద్దాం అనుకుంటున్నాను నాన్న. గ్రూప్స్కి నోటిఫికేషన్స్ పడ్డాయి. నువ్వు నా కూతురు మాత్రమే అయితే ఏదో నిర్ణయం చెప్పేవాడిని. ఇప్పుడు నువ్వు ఆయన భార్యవు కూడా. నువ్వు ఏ పని చేద్దామన్నా ముందే ఆయన అనుమతి ఉండాలి. ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర పాజిటివ్ రిప్లై రాలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి మీ ఆయనతో మాట్లాడాను. ఏమండి, మీతో విషయం మాట్లాడాలి. ఏంటి? నేను చదువుకుందాం అనుకుంటున్నానండి. గ్రూప్స్ నోటిఫికేషన్స్ పడ్డాయి. కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాద్దామని. ఏం తక్కువ చేశాను నీకు? కట్టుకోవడానికి బీరువాండా చీరలు ఉన్నాయి, వేసుకోవడానికి నగలు ఉన్నాయి. నువ్వు కోరుకోవడం పాపం నీ కాళ్ళ దగ్గరికి వచ్చే స్థాయి ఉంది. అడగడం పాపం వెంటనే వచ్చేసి అరగతుంది. ఏ లోటు చేశానని గేటు దాటి బయటికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నావు? ఏ ఇబ్బంది పెట్టానని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఈ సొసైటీలో మనకంటూ స్పెషల్ రెస్పెక్ట్ ఉంది, ప్రాపర్ పరువు ఉంది. నువ్వు తీసుకునే నిర్ణయాలు వాడిని పెంచకపోయినా పర్వాలేదు, అలా ఉంచితే చాలు. రెండు వైపుల నుంచి నీకు ఫేవర్గా సమాధానం రాలేదు కాబట్టి నీ డెసిషన్ నువ్వే తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీ కళను నువ్వు నెరవేర్చుకోవాలంటే వాళ్ళందరినీ కాదని బయటకు రావాలి. వాళ్ళందరూ బాధపడతారేమో అని భరిస్తూ బ్రతుకుతావో, లేదా తెగించి బయటకు వచ్చి వాళ్ళందరినీ తలెత్తుకునేలా చేస్తావో నీ ఇష్టం. ఆలోచించి నిర్ణయం తీసుకో. కాల్ చేశారేంటి? కనుక్కుందాం. హలో, చెప్పండి. నేను బాగా ఆలోచించాను. మనం ఎటైనా వెళ్ళిపోదాం. అయితే రేపే బయలుదేరి వెళ్ళిపోదాం. తను ఇంకా రావట్లేదేంటి?